హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. మావయ్య వాడు ఏ తప్పు చెయ్యలేదని, అమూల్యే వాడిని ప్రేమించిందని వాడిని చాలా గుడ్డిగా నమ్మాను మావయ్య. కానీ కానీ అమూల్య వాడిని ప్రేమించలేదు అని తెలిసాక నేను చాలా బాధపడ్డాను. కానీ ఆ రోజు అంత గొడవ జరగడానికి కారణం నేనే. నాదే తప్పు. వాడిని అంత గుడ్డిగా నమ్మడం నాదే తప్పు. నన్ను క్షమించండి మావయ్య. వాడిని నేను అలా నమ్మినందుకు ఈ గొడవంతకు కారణం నా వల్లే జరిగింది మావయ్య. పర్లేదమ్మా, నువ్వేమీ నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, అంతే చాలు. అంతే తప్ప నిన్ను క్షమిస్తున్నానమ్మా. అంతే తప్ప నువ్వు కూడా మా బిడ్డలాంటి దానివే కదా అత్త. నేను చేసింది తప్పే, కానీ నేను కావాలని ఏమీ చేయలేదు అత్త. వాడిని చాలా గుడ్డిగా నమ్మాను అత్త. అందుకనే అలా మాట్లాడాను. కానీ నాది చాలా తప్పు అని తెలుసుకున్నాను. అందుకనే నన్ను క్షమించత్తా, నన్ను క్షమించత్తా అని అనేసరికి ఇటు చూసిన వల్లి ఏంటి క్షమించేస్తారా అనుకుంటే లోపల బాధపడుతూ ఉంటుంది. ఈ ప్రేమని క్షమించేస్తారా, క్షమించకూడదే అంటూ ఇంకేం చేయాలో తెలియక అలా చూస్తూ ఉంటుంది. కానీ అందరి ముందు తను క్షమించమని అడిగి అత్తగారిని మామగారిని క్షమించమని అడిగిన తర్వాత ఈ లోపల వల్లి వచ్చి, ఏంటి నువ్వు క్షమించమని అడగగానే క్షమించేస్తారా ఏంటి, క్షమించేస్తే నీ చేసిన తప్పులన్నీ అయిపోతాయా ఏంటి అని, నీ వల్ల మావయ్య గారికి జరిగిన అవమానం మళ్ళీ ఇదొక అవమానమా, మీ నాన్న వాళ్ళు ఒకసారి చొక్కా చింపారు, మళ్ళీ ఇప్పుడు కూడా ఇలా బాధ పెట్టారు, అది కరెక్టేనా మావయ్య గారు అని అనేసరికి ఇంకా అందరూ బెత్తరిపోయి అలా చూస్తూ ఉంటారు. అది కాదు వల్లి అంటూ అత్తగారు మాట్లాడేసరికి, ఏవైనా చెప్పండి మావయ్య గారు, మీకు జరిగిన అవమానం చాలా చిన్నదా, చాలా పెద్దది కదా మావయ్య గారు, అందుకనే ఈ ప్రేమని క్షమించకూడదు అని అనేసరికి ఈ లోపల నర్మద వచ్చి, ఏంటి క్షమించకూడదా, తప్పులు ఎవరు చేయలేదు, అందరూ చేశారు, తప్పులు నువ్వు చేయలేదా, ఎవరు చేయలేదా, ఆలోచించి చూడక్క అనేసరికి, తప్పులు ఎవరు చేయలేదు కానీ సరిదిద్దుకోవడం అనేది ఒకటి ఉంటుంది చూసావా, అదే చాలా గొప్ప. ఆ సరిదిద్దుకోవడంలో ప్రేమ చాలా ముందుంది కాబట్టే సరిదిద్దుకుంది. తప్పు నువ్వు ఎవరు చేయలేదా, తప్పు నిజాలు బయట పడనంతసేపే అక్క అని అనేసరికి వల్లి ఒక్కసారి షాక్ అయిపోయి ఇంకేం మాట్లాడకుండా అలా ఉండిపోతుంది. అందుకనే ప్రేమ తప్పు చేసింది కాబట్టి తను నిజం తెలుసుకుంది, తప్పు చేశాను అని మావయ్య గారిని అత్తయ్య గారిని అడిగింది అంతే. అంతేగాని నువ్వు ఏదో అనేసావు అని చెప్పేసి అలా కాదు కదా. కరెక్ట్గా తప్పులు అందరూ చేస్తారు, క్షమాపణించే గుణమే అలా ఉంటుంది. పోనీలే అమ్మ, జరిగింది ఏదో జరిగింది, రేపొద్దున అమూల్య పెళ్లి చూపులు, ఈ విషయం ఆలోచించండి, ఇంతటితో ఈ విషయం వదిలేయండి అని రామరాజు అనేసరికి ఇంకెవ్వరూ ఏమీ మాట్లాడకుండా ఉంటారు. ఇంకా రేపొద్దున అమూల్య పెళ్లి చూపులు, ఏం చెయ్యాలో ఏంటో అని శ్రీవల్లి బాధపడుతూ ఉంటుంది. ఈ పెళ్లి చూపుల దగ్గర నుంచి పెళ్లి వరకు కూడా ఎటువంటి ఇబ్బంది పడకూడదు, ఎటువంటి డిస్టర్బెన్స్ జరగకూడదని చెప్పేసి రామరాజు అందరికీ చెప్తాడు. అందరూ కలిపి ఈ పెళ్లి చెయ్యాలని చెప్తారు. అందరూ సైలెంట్గా చూస్తారు. అప్పుడు కరెక్ట్గా రామరాజు వెళ్ళిపోయిన తర్వాత ముగ్గురు అత్తా కోడళ్ళు ముగ్గురు ఒక్కటయ్యి వల్లి అనుకుంటుంది, ఈ ముగ్గురు కలిసిపోయారు, అయ్యో బాబోయ్ నేను వేసిన పథకం అంతా పోయింది అంటూ వల్లి బాధపడుతూ ఉంటుంది. ఇంకేం చేయాలో తెలియక ఇంకా ఏడుస్తూ ఉంటుంది. ఎప్పుడు బొక్కబోరలో పడుతూనే ఉంటుంది వల్లి. అలా అనుకుని అలా మాట్లాడుతూ ఉండగా రాత్రికి విశ్వకు అమూల్యకి సైగ చేస్తూ ఉంటాడు. సైగ చేసి, రా అమూల్య, నేను నీతో మాట్లాడాలి, మనం కలిసిన ప్లేస్కి రావాలి నువ్వు అని చెప్పేసి అమూల్యకి చెప్తే, అమూల్య నేను రాను, ఎక్కడికి రాను అనేసరికంటే, లేదు ఒక్కసారి అమూల్య, మళ్ళీ నువ్వు నన్ను ఏమైనా అనుకో, నేను ఊరుకోనని చెప్పేసి అనేసరికి, సరే కదా అని చెప్పి వెళ్తాడు. వెళ్ళేసరికి అమూల్య విశ్వక్తో అంటది, ఏంటి మీ చెల్లెల్ని ఇంటికి తెప్పించుకోవడానికి నన్ను ఒక పాములా వాడుకున్నావా, నువ్వు ఇది కరెక్ట్గానే మాట్లాడుతున్నావా, నువ్వు అసలు అది కరెక్టేనా అని అమూల్య తిడుతూ ఉంటుంది. నువ్వు ఇష్టం లేకపోయినా సరే నువ్వు చూపించే ప్రేమ వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, కానీ నువ్వు ఇంతలా చేస్తావని అయితే నేను అనుకోలేదు అని అనుకుంటూ ఉంటుంది. ఓ పక్కనే ఇక్కడికి ఇది అవుతుంది, ఓ పక్కనేమో
ప్రేమ ధీరజ్ వెనక పడుతూ ఉంటుంది. అయినా సరే ధీరజ్ పట్టించుకోకుండా అసలు నువ్వెవరో తెలియనట్టుగా ఉంటాడు. అయినా సరే ప్రేమ అటు ఇటు తిరుగుతూ తన తిరుగుతూ ఉంటుంది. ఎంతసేపటికి తను పట్టించుకోకపోయేసరికి ఇంకేం చేయాలో తెలియక బాధపడుతూ ఉంటుంది. అక్క అని చెప్పేసి నర్మదతో చెప్తుంది. అక్క ధీరజ్ ఇలాగా నాతో కనీసం కూడా చూడట్లేదు, మాట్లాడట్లేదు అంటే, పర్వాలేదులే ప్రేమ కొంచెం టైం ఇవ్వి అని చెప్పేసి నర్మద అంటూ ఉంటుంది. ఇంకా సర్లే కదా అని తన పని తను చేసుకుంటూ ఉంటుంది. విశ్వకు ఎలాగైనా సరే మనం పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అమూల్యని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కానీ అసలు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్ది, అమూల్యకి విశ్వక్కి పెళ్లి చేస్తారా, లేకపోతే వీళ్ళే వెళ్ళి చేసుకుంటారా, లేకపోతే వల్లియే చేస్తుందా అనే విషయం మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకోవాలండి. కానీ ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్దో మనం చూద్దాం. కానీ ఇంతకు మించి పెద్ద గొడవలు అవుతాయా ఏంటి అనేది మనం ముందు ఎపిసోడ్లో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇందులో వల్లి అనే ఒక క్యారెక్టర్ ఉంది చూసారు, అతను తన విషయాలు ఏమీ బయటపడకుండా ప్రేమని నర్మదని అంటూ ఉన్నారు కదా, అదైతే కొంచెం ఇబ్బందిగానే ఉంది. తెలిస్తే విషయాలు ఎలా ఉంటుంది సీరియల్ అనేది బాగుంటుందండి. కానీ ఇది కరెక్ట్గా అయితే అనిపించట్లేదు. కానీ ఇది సీరియల్ కాబట్టి మనం ఇవాళ ఏం జరిగింది అనేది చెప్పడం మటుకి మన ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు ఎపిసోడ్ అయితే ఇదేనండి. ఇంకా ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దాం. విశ్వక్ అమూల్య పెళ్ళి జరుగుద్దా, లేకపోతే ఎవరు చేస్తారు అనేది మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.